ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ కార్యకర్తలతో కలకల్లాడుతుంది. నిత్యం వందలాదిగా తరలివచ్చే సందర్శకులతో సందడిగా మారుతుంది. కంది శ్రీనివాస్ రెడ్డి సేవా కార్యక్రమాలకు ఆయన మంచి మనసుకు ఆకర్షితులై అనేక మంది ప్రజలు ప్రతిరోజు ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు. ఇవాళ జైనత్ మండలంతో పాటు ఆదిలాబాద్ రూరల్ మండలం సాలెగూడకు చెందిన యువకులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. కంది శ్రీనివాస్ రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ మీద ఉన్న విశ్వాసంతో నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సుపరిపాలన నచ్చి బీజేపీలో చేరుతున్నారని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న ఎలాంటి అభివృద్ధి చేయలేదని తీవ్రంగా విమర్శించారు. ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు. ఎవరెవరున్నారే మొత్తం ఏ ఊరు మన జైన మన కేఆర్టీ కాలనీ మన మరాఠా టీం అంతా శంషాబాద్ లేదు, కాప్సీ లేదు, అంతా మన బేలా మండలి. వాళ్ళకి తెలుగు రాదు ఇక పుట్టుబడి సార్ జైనత్ కాదు ఒక 2 minutes సార్, ఒక 2 minutes సార్, 2 minutes. टाइम पे फॉलोइंग करे तो जल्दी उठा दे अपना काम रहेगा। हाँ जी ओके, हमारा नंबर को तो 63 में कुछ होता है। वेलकम टू बीजेपी। जुड़ा सर काका जुड़ा सही ठीक ही दिखा अरे जुड़ा जुड़ा सर जुड़ा 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 नरेंद्र मोदी गारी नायकत्व, भारत माता की जय, भारत माता की जय, जय आदिलाबाद, जय आदिलाबाद, जय आदिलाबाद, जय आदिलाबाद, वंदे स्वयं बाबू गारी नायकत्व, भारत माता की जय, శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. కాడిచి అభిషేక్ సాయి కట్టల్ కార్యకర్త ముందు కార్యకర్త సాయి ఆడేసిందా యాక్టివ్ అయిపోతే మళ్ళీ మనం ఉండొచ్చు లేడీ లాగా పరిగెత్తు. ఏ ఊరు అగర్వాల్ సార్ నీకే వీల్ చైర్ ఇచ్చిన కాదు ఒకళ్ళకి వీల్ చైర్ ఇచ్చాం సాయి దివ్య తలబడి ఉండింది. ఈ బాబు కరోడి जुड़ा నువ్వు చూసుకుంటే అక్కడ అనిల్ సంజు స్వాగతం. भारत माता की जय। నాయకత్వం जय श्री
వెల్కమ్ టు బీజేపీ. స్వాగతం బీజేపీకి. దేవేందర్ స్వాగతం. పట్టుకోండి కండు వెల్కమ్. స్వాగతం. అదే చూడు. వేసుకో. జై శ్రీమన్నారాయణ. సరే చూడు. కాకా చూడు. జై శ్రీరామ్. क्या नाम है आपका? अंबाराव चौहान. అమ్మారావు చౌహాన్. जय श्री राम. జై శ్రీరామ్. जय श्री राम. स्वागत. राम राम. इधर इधर. శ్రీరామ్ వచ్చురా. ఇచ్చురా. కాకా చూడు. नरेंद्र मोदी गारी नायकत्व. नरेंद्र मोदी गारी नायकत्व. नरेंद्र मोदी गारी नायकत्व. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. जय बीजेपी. जय बीजेपी. जय बीजेपी. जय बीजेपी. మంది కార్యకర్తలు తయారు చేద్దాం. సరేనా? ఒక్కొక్క మనిషి తప్పకుండా కూర్చోండి. नरेंद्र मोदी गारी नायकत्व. जय बीजेपी. भारत माता की भारत माता की. అనేక మంది కార్యకర్తలు మన ఆఫీసులో జాయిన్ అవుతున్నారు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ జోగు రామన్న అవినీతి అక్రమాలు ఇవన్నీ చేయడం వల్లనే ఆదిలాబాద్ ప్రజలకి రావాల్సిన 8 ఏళ్ల నుంచి కొత్త ఇల్లు పెట్టలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఒక్క కొత్త ఇల్లు పెట్టలే. 4 ఏళ్ల నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు జోగురామన్న. 4 ఏళ్ల నుంచి కొత్త పింఛన్ ఇవ్వలే, ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలే. 4 ఏళ్ల నుంచి ఒక్క బీసీ బిడ్డకు, ఒక్క ఎస్సీ బిడ్డకు, ఒక్క ఎస్టీ బిడ్డకు స్కాలర్షిప్ ఇవ్వలే. చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వలే. ఈ జోగురామన్న 4 ఏళ్లలో ఒక బీసీ బిడ్డకు, ఎస్సీ బిడ్డకు, ఎస్టీ బిడ్డకు లోన్ ఇవ్వలే. ఒక గొర్రె కొనుక్కుందనుకో, ఒక బర్రె కొనుక్కుందనుకో, ఒక ట్రాలీ కొనుక్కుందనుకో, ఒక ఆటో కొనుక్కుందనుకో లోన్ ఇవ్వలే. జోగురామన్న కొడుకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఇద్దరు కలిసి ఆదిలాబాద్ లో దోసుకుంటున్నారు. కొత్త ఇల్లు కట్టియక, కొత్త రేషన్ కార్డు ఇయ్యక, కొత్త పింఛన్ ఇయ్యక, కొత్త లోన్ ఇయ్యక, కొత్త స్కాలర్షిప్ ఇయ్యక ఆదిలాబాద్ డెవలప్మెంట్ పైసలన్నీ కూడా జోగురామన్న జమవుతున్నాయి. ఈ జోగురామన్నని చిత్తుగా ఓడించి ఇంట్లో కూడా కదా సిద్ధమా మీరంతా? చిత్తుగా జోగురామన్నని చిత్తుగా ఇంట్లో కూర్చోబెట్టాల. చిత్తుగా ఓడించి జోగురామన్న నీ టైం అయిపోయింది, రిటైర్మెంట్ ఇంట్లో కూర్చొని చెప్పాలా? ఎంత అహంకారం! ఇండ్లు అడిగేటోళ్ళని, రేషన్ కార్డు అడిగేటోళ్ళని, పింఛన్లు అడిగేటోళ్ళని నువ్వు నాకు ఓటేయలేదు, నీకు రానున్నాడట. ఇంత అహంకారమా? ప్రభుత్వం ఉన్నది ఒక్కళ్ళ కోసమా? ప్రజలందరి కోసమా? అందరి కోసం ఉన్నది. జోగురామన్న
ఆయన మనుషులందరూ కలిసి ఆదిలాబాద్ల రోడ్లు కట్టే పైసలల్లా, నాలాలు కట్టే పైసలల్లా అవినీతి చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, భూములు కబ్జా చేస్తున్నారు, గవర్నమెంట్ భూములన్నింటినీ దోచుకుంటున్నారు, మింగేస్తున్నారు జోగురామన్న మనుషులు. మీరు ప్రశ్నించకపోవడం వల్లనే ఈసారి జోగురామన్న ఎలక్షన్ కోట్ల పైసల కట్టలు పంపిస్తారు, కళ్ళు బాటలు పంపిస్తారు, కుంటాలు చికెన్ పంపిస్తారు, దావతులు చేసుకొని తినుల్ని తాగుల్ని ఓట్లేని. ఈసారి ఓట్లేద్దామా జోగురామన్నకు? జోగురామన్న ఆయన కొడుకు అహంకారాన్ని 10 కిలోమీటర్ల లోపల పాతి పెడితేనే, జోగురామన్నని చిత్తులో ఓడితేనే మీకు కొత్త ఇళ్ళు వస్తాయి, మీకు పింఛన్లు వస్తాయి, మీకు రేషన్ కార్డులు వస్తాయి, మీకు స్కాలర్షిప్లు వస్తాయి మీ బిడ్డలకు. ఇంత అహంకారం ఆ జోగురామన్నకు, ఇంత అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఆయన కొడుకులు కలిసి ఆదిలాబాద్ దోషదిగున్నారు. మీరు గట్టిగా ప్రశ్నించకపోతే ఇట్లా అడిగిన మగవాళ్ళందరూ ఉండేనా? నాకంటే ముందు కంది శ్రీనివాసరెడ్డి పోరాటం చేసినప్పుడు పేదల కోసం ఇల్లు అడిగిన ఉన్నారా? ఇట్లా జోగురామన్నని కట్టగా బరాబర్ గల్లబట్టి ఇల్లు అడిగిన ఉన్నారా? జోగురామన్నని రేషన్ కార్డు అడిగిన ఉన్నారా? జోగురామన్నని పింఛన్ అడిగిన ఉన్నారా? బిడ్డ జోగురామన్న మా కార్యకర్తల్ని బెదిరిస్తే, మా కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడితే, బీజేపీ కార్యకర్తల మీద చేయబడితే, బీజేపీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడితే, బిడ్డ ఆదిలాబాద్ అక్కి ముట్టిస్తాం. ఆదిలాబాద్ అక్కి అవుతుంది. ఒక్క జోగురామన్న నీకు చేత కాకపోతే, నువ్వు కన్నుండి కబోదమైతే చెప్పండి. మన ఊళ్ళల్లో, మన కాలనీళ్ళల్లో కంది సీనన్న చెప్పిండు, ఒక్క సంవత్సరం ఓపిక పట్టమన్నాడు. ఒక్క సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు. బరాబర్ కంది సీనన్న దగ్గర నుండి ఇల్లు కట్టిస్తారని చెప్పండి. జోగురామన్న చాతనక్కలేదు. కంది సీనన్న దగ్గర నుండి రేషన్ కార్డు తీసుకొస్తారని చెప్పండి. కంది సీనన్న దగ్గర నుండి మన బిడ్డలకు స్కాలర్షిప్ ఇస్తారని చెప్పండి. కంది సీనన్న దగ్గర నుండి మన బిడ్డలకు లోన్లు ఇప్పిస్తారని చెప్పండి. బరాబర్ చెప్పండి. జోగురామన్నకు చాతనైతే లేదు కదా, ఆ బాధ్యత నేను తీసుకుంటా. మీకు ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. మీకు లోన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీకు పింఛన్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీకు రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీకు స్కాలర్షిప్లు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. జోగురామన్న కొడుకు మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్ కి ఏ అర్హత ఉన్నదని మున్సిపల్ చైర్మన్ అయ్యిండు? ఏ ఉద్యమాలలో పాల్గొన్నాడు? ఏ పోరాటాలు చేసిండు? ఎంతమంది ప్రజలు కలిసిండు? కేవలం ఎమ్మెల్యే కొడుకు అన్న ఉద్దేశంతో ఆయన మున్సిపల్ చైర్మన్ చేసిండు. అవునా కాదా? మన బిడ్డలకు చెప్పండి, రాబోయేది ఒక్క సంవత్సరం తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి వస్తాడు, బీజేపీ ఎమ్మెల్యే వస్తాడు ఆదిలాబాద్కి. చెప్పండి, కంది సీనన్న దగ్గర ఉండి జోగురామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ గద్దె నుంచి దించి మళ్ళీ ఒక బీసీ బిడ్డని కూర్చోబెట్టాలని చెప్పండి. అందరికీ చెప్పండి, బరాబర్ చెప్పండి. జోగురామన్నని ప్రశ్నించడం లేరు, అడిగేటోళ్ళు లేరు కాబట్టి ఆయన ఆటలు సాగుతున్నాయి. ఆయనని జోగురామన్న మనుషుల్ని ఊర్లల్లో కంది శ్రీనివాసరెడ్డి దగ్గర పోయి ఎవరైనా మనుషులు జాయిన్ అవుతున్నారంటే ఆ ఊళ్ళల్లో ఒక మనిషికి పైసలు 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇచ్చి పంపుతున్నాడు. పంపించి ఊళ్ళకు పోతున్నాడు. ఊళ్ళకు పైసలు ఇచ్చినప్పుడు పైసలు తీసుకున్నాడు. పని చేస్తాడా? ఆ పైసలు అయిపోతుంది, మళ్ళా సైజ్ ఆపుతాడు. అర్థమైందా? ఎలక్షన్ టైంలో కళ్ళు బాటిల్ పంపిస్తాడని చెప్పాడు. కళ్ళు బాటిల్ పంపిస్తాడు, చికెన్లు పంపిస్తాడు, మటన్లు పంపిస్తాడు, పైసలు నోట్లు పంపిస్తాడు. మంచికి 1000 రూపాయలు పంచమంటాడు. మంచికి ఒక కళ్ళు సీసా ఇవ్వమంటాడు. ఒక కళ్ళు సీసాతో నీళ్లు తయారవుతారా? ఒక 1000 రూపాయలతో నీకు స్కాలర్షిప్ వస్తారా? ఒక కుంటాల చికెన్లు దావలో పాల్గొంటే నీకు రేషన్ కార్డు వస్తారా? నీ బిడ్డ బతుకుతారా? నీ బిడ్డలకు స్కాలర్షిప్లు లోన్లు వస్తాయా? మరి జోగురామన్ ఏమనుకుంటున్నాడు? ఆదిలాబాద్ ప్రజల అమాయకులు, ఆదిలాబాద్ ప్రజల్ని పైసలతో కొంటానుకుంటున్నాడు. పైసలు అమ్మవుతారా? ప్రజలు ఆదిలాబాద్ ప్రజలు ఆకలి తట్టుకుంటారు కానీ ఇంత అవినీతిని తట్టుకోరు. ఆదిలాబాద్ ప్రజలు ఆకలి తట్టుకుంటారు కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోరు.
లేదా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందా? 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు లంచాలు తినకుండా వాళ్ళ కడుపు నింపుకుంటుండ్రు, మన కడుపు నిండా పెడుతుండ్రు. ప్రజలు ఇప్పుడు ఆదిలాబాదు ఉక్కు పిడికిలితోని అత్యంత చైతన్యవంతమైన గడ్డ ఆదిలాబాద్ గడ్డ. జోగురామన్న ఇంతకు ముందు ప్రజల్ని నమ్మకంగా నమ్మరు. ఈసారి నిన్ను బరాబర్ చిత్తుగా డిపాజిట్ నాకు నోడిస్తారు. గట్టిగా ఈ ప్రాంతము ఆదిలాబాద్ ప్రాంతము మంది అమాయకులు, మనుషులు అమాయకులను ఉద్దేశంతో జోగురామన్న 15 ఏళ్ల నుంచి మోసం చేస్తున్నాడు మనల్ని. మీకోసమే ఈ జోగురామన్న మోసాలు చూడలేక మన ఆదిలాబాద్ ఒక్క ఇల్లు కట్టక, ఎంతో మందికి పింఛన్లు రాక, ఎంతో మందికి రేషన్ కార్డు రాక, నా కడుపు గాలి, నా కడుపు మండి, నేను ఆదిలాబాద్ బిడ్డలకు పుట్టి పెరిగిన జాగనాయది. నా తాత ముద్దలు ఇక్కడనే పుట్టిండ్రు, ఇక్కడనే చచ్చిండ్రు, నేను కూడా ఇక్కడనే ఉంటే ఈవెనే కలిసిపోతా. నా ఆదిలాబాద్ బిడ్డలకి ఏదైనా సేవ చేయాలా, నా బిడ్డల బతుకులు మార్చాలని అమెరికాలో అన్నిటినీ వదిలిపెట్టుకొని అన్ని త్యాగాలు చేసి మీకోసం వచ్చినది. నన్ను చంపుకుంటారా, నన్ను కాపాడుకుంటారా, మీ చేతుల్లోనే ఉంది. ఆదిలాబాద్ బిడ్డల కోసమే వచ్చిన, ఆదిలాబాద్ గరీబుల కోసమే వచ్చిన బీజేపీ గరీబుల పార్టీ, ఆదిలాబాద్ లో కందిసిన గరీబుల మనిషి మీకోసమే వచ్చిన, మీకోసమే అన్నదానం స్టార్ట్ చేసిన, మీకోసమే అన్నదానం పెడుతున్నా. ఎంతో మంది బిడ్డల కోసం అన్నదానం స్టార్ట్ చేసిన. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవాలని ఆఫీసు కట్టాను. నా జోగురామన్న నా కార్యకర్తల మీద చెయ్యి పడితే, నువ్వు ఇటుకతోని కొడితే బిడ్డ నా కార్యకర్తలు రాయితోని కొడతారు నిన్ను. నువ్వు ఇటుకతోని కొడితే మా కార్యకర్తలు రాయితో కొట్టి సమాధానం చెప్తారు. ఒక్క కార్యకర్త మీద చెయ్యి పడిందా, ఒక్క కార్యకర్తని బెదిరించిందా, మీ బరాబర్ ఒక్క సంవత్సరం క్రితం నువ్వు నీ ప్రభుత్వం 10 కిలోమీటర్ల పాతి పెట్టడం బీజేపీ ప్రభుత్వం వస్తాయి. అప్పుడు బిడ్డ లెక్కకు లెక్క నిలుస్తాం. ఒక్క సంవత్సరం తర్వాత లెక్కకు లెక్క రూపాయి వడ్డీ కదా బిడ్డ, 10 రూపాయల వడ్డీ వసూలు చేస్తాం. ఎంత దూరం పోతావు జోగురామన్న మంది ఎంత దూరం పోతారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏ పోలీసులు అయినా బెదిరిస్తే, ఏ ఆఫీసర్ అయినా బెదిరిస్తే వాళ్ళ పేర్లు రాసుకోండి, లంచాలు ఎవరిని అడిగితే వాళ్ళ పేర్లు రాసుకోండి. బిడ్డ ఆదిలాబాద్ లో బీజేపీ జెండా ఎగరేసిన తర్వాత ఒక్కొక్క ఎవరైతే లంచాలు అడిగిందో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో, ఎవరైతే మీ మీద కేసులు పెట్టిందో బరాబర్ లెక్క సరి చేస్తా. కందిసినా చెప్పండి, కందిసినా లెక్క సరి చేస్తారని చెప్పండి. బరాబర్ లెక్క సరి చేస్తాం. మనం ఎంతమందిని జైల్లో పెట్టారు జోగురామన్న, ఎంతమంది మీద కేసులు పెట్టారో చూద్దాం, ఎంతమందిని జైల్లో పెట్టారో చూద్దాం. ఏమనుకుంటారు జోగురామన్న? ఆయన రాజు, జోగురామన్న ఆదిలాబాదు రాజ్యం, జోగురామన్న రాజు, ఆయన కొడుకు యువరాజు. మనమంతా బానిసలమా? మనమంతా మనం బానిసలమనుకుంటున్న జోగురామన్న. ఆదిలాబాద్ లో అత్యంత పెద్ద మాయల ఫకీర్ ఎవరైనా ఉన్నాడంటే మాయల మంత్రాల ఫకీరు జోగురామన్ననే. ఈ మాయల ఫకీరు పంజరంలో రామచిలకను బంధించినట్టు ఆదిలాబాద్ ఆయన చేతుల బంధించాడు. ఆ ఆదిలాబాద్ తల్లిని విముక్తి చేద్దామా? మనమంతా విముక్తిద్దామా? ఆ ఆదిలాబాద్ విముక్తి చేద్దామా? ఆదిలాబాద్ విముక్తి చేయాలంటే జోగురామన్నని ఇంట్లో కూర్చోబెట్టాలా? ఆదిలాబాద్ అనే అమ్మని జోగురామన్న అనేటువంటి బేతాళ మాంత్రికుడు ఆయన జేబులో పెట్టుకున్నాడు. ఆదిలాబాద్ లో ప్రతి ఒక్క అంశాలలో అవినీతి చేస్తున్నాడు, 1000 మంది అక్రమాలు చేస్తున్నాడు. ఆ అక్రమాలని, అన్యాయాన్ని మనం బరాబర్ ప్రశ్నించాలా? ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, ప్రశ్నించకపోతే మనకు రావాల్సినవి మనకు వస్తాయా? ఇయ్యరు. ప్రశ్నిస్తేనే వస్తాయి, చైతన్యపరిస్తేనే వస్తాయి. ఆదిలాబాద్ ఆకలిని భరిస్తే తప్ప ఆత్మగౌరవాన్ని చంపుకోదని జోగురామన్నకి చెప్పండి. నువ్వు నీ కొడుకు రాజు, యువరాజు అయితే మేము ప్రజల బానిసలమా? ఈ ఆదిలాబాద్ని
వందల కోట్ల పైసలు సంపాదించిండు, వందల కోట్ల పైసలు సంపాదించిండు. ఆ వందల కోట్ల పైసలు ఎలక్షన్ టైంలో విచారణ కట్టల పైసలు పంపిస్తాడు, ఊళ్ళకు కుంటల చికెన్ పంపిస్తాడు, కట్టల పైసలు పంపిస్తాడు, లారీలలో పెట్టెల కాళ్ళు పంపిస్తాడు. అయితే పూర్వకాలంలో దొంగలు వస్తే మనం ఎట్లా గస్తీ రాష్ట్రంలో తెలుసు కదా, ఎట్లా రోడ్డు బండ బట్టి కారం పొడి బట్టి సిద్ధంగా ఉండేటోళ్ళమా. ఈ జోగు రామన్న గజ దొంగలు ఎలక్షన్ టైంలో ఊళ్ళోకి వస్తారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే మీరందరూ మీ ఊళ్ళో గస్తీ వేస్తారా? గట్టిగా గస్తీ వేయండి. అయితే ఈ జోగు రామని జోగు రామన్న అహంకారాన్ని 10 కిలోమీటర్ల లోపల పాతి పెట్టచ్చు, 10 కిలోమీటర్ల లోపల బొంగ పెట్టచ్చు. ఎంతమంది జైలు పంపిస్తాడో చూస్తా, ఎంతమంది మీద కేసులు పెట్టాడో చూస్తా. బిడ్డ 1కి 2 బరాబర్ 1కి 2 తీసుకుంటాం మేము. నువ్వు ఒక్కడి మా కార్యకర్తల మీద చేసినా, మా కార్యకర్తలు బెదిరించినా నీ పాపం పండింది జోగు రామన్న, నీ పాపం పండింది. నీ ఆటలు సాగవు, నీ మంత్రాలు సాగాయి, నీ మాయలు నడవయి అని బరాబర్ ఊళ్ళో అగ్గి పెడతారా? మీరంతా అగ్గి పెడతారా? ఒక్కొక్క కార్యకర్త 10 మందికి చెప్తారా? గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ. అల్లాబాద్ ఎవ్వరు కాపాడలేరు, ప్రజలు మనంతట మనమే కాపాడుకోవాలి. నేను ముందుంటా, మీ శక్తే నన్ను నడిపిస్తుంది కదా. ఈ జోగు రామన్న చేత కాకపోయిన పనులన్నీ నేను దగ్గర నుండి చేపిస్తా అని మన బిడ్డలకు చెప్పండి. చెప్తారా? ఈసారి ఆదిలాబాద్ ఓట్లకు వచ్చినప్పుడు బరాబర్ అడగండి, ఏమి రా బిడ్డ రామన్న, మా ఇల్లేమాయా, మా పైసలేమాయా, మా రోడ్లేమాయా, మా పింఛన్లేమాయా, మా రేషన్ కార్డులేమాయా, రైతు భూమి లేని బిడ్డలకు రైతు బీమా ఎందుకు వస్తలేరు, అమ్మకు పింఛన్ ఎందుకు వస్తలేరు, తాతకు పింఛన్ వస్తే అమ్మకు ఎందుకు ఇస్తలేరు, అమ్మకు పింఛన్ వస్తే తాతకు ఎందుకు ఇస్తలేరు, మా లోన్లేమాయా, మా బిడ్డలకు స్కాలర్షిప్ లేమాయా, మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు ఎన్ని లోన్లు ఇచ్చినాము. ఈ జోగు రామన్న బహిరంగ చర్చకు సిద్ధమా? ఎంతమంది ఇల్లు కట్టించిండో, ఎంతమందికి స్కాలర్షిప్ వచ్చినాయో, ఎంతమందికి లోన్లు వేసినాయో నేను బహిరంగ చర్చకు వస్తా. సవాల్ విసురుతున్న జోగు రామన్నని నేను ఆదిలాబాద్ ప్రజలు ఎక్కడ పెట్టుమంటే అక్కడ బహిరంగ చర్చకు వస్తారా? అడగండి జోగు రామన్నని. వచ్చే ముఖం ఉన్నదా? బహిరంగ చర్చకు వచ్చే ముఖం ఉన్నదా? ఎందుకు రావట్లేదు? నల్ల ముఖం మనిషి ఎందుకు రావట్లేదు? అవినీతి చేస్తేనే రావట్లేదు. సమాధానం ఇక్కడ ఉన్న వాళ్ళ కొత్త మనిషికి ఒక్క మనిషికైనా ఇల్లు కట్టించిందా? ఒక్క మనిషికైనా 4 ఏళ్ళ కొత్త రేషన్ కార్డు ఇచ్చిందా? రేషన్ కార్డు వచ్చిన వ్యక్తి ముందుకు రండి. ఈ తాతకి చూడగానే తెలుస్తుంది మనకి 50 ఏళ్ళకు పైకి ఉన్నాయని. ఆ తాతకు పింఛన్ వస్తలేదు, ఇల్లు లేదు. ఎట్లా బతకాలా తాత? ఎట్లా బతకాలా? ఏ కొత్త రేషన్ కార్డు లేక, కొత్త పింఛన్ లేక ఏ ఎస్సీ బిడ్డకైనా, బీసీ బిడ్డకైనా, ఎస్టీ బిడ్డకైనా ఒక్కోళ్ళకి ఒక్క స్కాలర్షిప్ ఇచ్చిన 4 ఏళ్ళగా ఒక్క స్కాలర్షిప్ నిలబడండి. ఒక్క స్కాలర్షిప్ వచ్చిన వ్యక్తి నిలబడండి. ఒక్క స్కాలర్షిప్ ఇవ్వాలి. ఏ ఎస్సీ బిడ్డకైనా, బీసీ బిడ్డకైనా, ఎస్టీ బిడ్డకైనా ఒక్కోళ్ళకైనా లోన్ ఇచ్చిందా? ఒక్క లోన్ చూడు. ఆ కాక ఆక్రోషం ఎవరికైనా లోన్ వచ్చిందా? మీకు ఎవరికైనా లోన్ వచ్చిందా? అంటే ఎవరు నింటున్నారు పైసలు? జోగు రామన్న నింటున్నాడు పైసలు. జోగు రామన్నని బరాబర్ అవినీతి చేస్తున్నాడు. ఆ అవినీతి నుంచి మనం బయటపడేయాలా? మీరంతా సిద్ధమా? నా వెంటుంటారా? నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపడతారా? నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిస్తేనే మనకు అనుకున్నటువంటి అన్ని పనులు అయితాయి. సిద్ధమా మీరంతా? భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ అన్న నాయకత్వం, సోయం బాబురావు గారి నాయకత్వం. భారత్ మాతాకి వందే వందే. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటుందా? మీ అందరు ఎప్పుడైనా అన్నదానానికి రావచ్చు, ఎప్పుడైనా బుక్కెట్ వదిలొచ్చు, మీ కష్టాలు సుఖాలు నాకు చెప్పుకోవచ్చు. మీ ఊళ్ళో అందరికీ, మీ ఊళ్ళో అందరు ప్రతి ఊళ్ళకి వస్తా. సరేనా? అందరికి రావడం ఉంటా.